ఏపీలో లోకేష్ రెడ్ బుక్ వేట ఇప్పుడు మొదలైనట్లే కనిపిస్తోంది. అధికారంలో ఉండగా ఇష్టానుసారంగా టీడీపీపై రెచ్చిపోయిన వైసీపీ నేతలకు ఇప్పుడు చిక్కులు తప్పేలా లేవు. ఇందులో మొదటి దెబ్బ మాజీ మంత్రి జోగి రమేష్ కి తాకినట్లుగా కనిపిస్తోంది. అగ్రిగోల్డ్ భూముల కేసులో జోగి రమేష్ కు భారీ దెబ్బ తగిలింది. సిఐడి జప్తులోని అగ్రిగోల్డ్ భూములు కొనుగోలు చేసి అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారని జోగి కుటుంబ సభ్యులు కేసు నమోదు చేసింది. అయితే ఈ వ్యవహారంలో జోగి రమేష్ కొడుకు జోగి రాజీవ్ ను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. అక్రమంగా భూములు రాయించుకున్నారని అధికారులు గుర్తించారు. ఇక వైసీపీ హయాంలో టీడీపీపై జోగి రమేష్ ఓ రేంజ్ లో విరుచుకుపడేవారు. లోకేష్, చంద్రబాబు పేరు చెబితే చాలు ఒంటి కాలు మీద లేచేవారు. ఆయన నోటికి వచ్చినట్లు ఇష్టానుసారంగా అసభ్య పదజాలంతో రెచ్చిపోయేవారు జోగి రమేష్. దాంతో పాటు చంద్రబాబు ఇంటిపై దాడి కేసులో కూడా జోగి రమేష్ నే కీలకంగా ఉన్నారు. దీంతో జోగి రమేష్ పేరును రెడ్ బుక్ లో నమోదు చేసుకోనున్నారు లోకేష్. తాము అధికారంలోకి వచ్చాక తమపై దాడులకు దిగిన వారి భరతం పడతామని అన్నారు ఆయన. అందులో భాగంగానే కూటమి అధికారంలోకి రాగానే జోగి కుటుంబ సభ్యుల భూ వ్యవహారంలో ఆయన ఫ్యామిలీపై చర్యలు తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఇక మరోవైపు చంద్రబాబు ఇంటిపై దాడి కేసులో జోగి రమేష్ ను కూడా అరెస్టు చేసే అవకాశాలు ఉన్నాయని జోగి అనుచరుల్లో ఆందోళన ఇప్పటికే నెలకొంది. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివ లైవ్ లో అందిస్తారు. శివ, చెప్పండి, ప్రజలు అక్కడ అప్డేట్స్ ఏంటి? జోగి రమేష్ కుమారుడిని అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది. అయితే ఇటు లోకేష్ అప్పట్లో చెప్పిన రెడ్ బుక్ వ్యవహారం ఇప్పుడు మళ్ళీ ముందుకు వచ్చింది అని అనుకోవచ్చా? అందులో ఎవరైతే పేర్లున్నాయో స్టార్టింగ్ ఫ్రమ్ జోగి రమేష్ అన్నట్టు ఈ ఎపిసోడ్ మనం తీసుకోవచ్చు అంటారు? సత్తాజ్, మొత్తం మీద చూసుకుంటే ఇక్కడ రెడ్ బుక్లో చోటు కంటే కూడా గత ప్రభుత్వంలో అధికారాన్ని అడ్డుపెట్టుకొని ఇష్టానుసారంగా దోచుకోవటం, అలాగే అప్పటి ప్రతిపక్ష నేతలపై ఒంటి కాలుమై ఏం మాట్లాడుతున్నారో తెలియని విచక్షణ రహిత కోల్పోయి మరి జోగి రమేష్ మాట్లాడిన తీరు చాలా స్పందనలో వివాదాస్పదమైంది. జోగి రమేష్, కొడాలి నాని, వల్లభనేని వంశీ లాంటి వ్యక్తులు మాట్లాడిన మాటలే ప్రధానంగా ఇప్పటి వైసీపీ ఓటమికి కారణమని చెప్పి కూడా చాలామంది విశ్లేషించుకుంటున్నారు. ఇక వైఎస్ఆర్సీపీ నేతలు అప్పుడు చేసిన అరాచకాలు అన్నీ ఇన్ని కావు. ఏదైతే విజయవాడకి సంబంధించి కూడా విజయవాడ నడిబొడ్డున అగ్రిగోల్డ్ ఆస్తుల్ని సిఐడి సీజ్ చేసింది. ఈ సిఐడి ఆస్తులు సీజ్ చేసిన దాన్ని ఏదైతే జోగి రమేష్, ఆయన కుటుంబ సభ్యులు, ఆయన బాబాయి, ఆయన కుమారుడు పేరుతో కూడా సర్వే నెంబర్ 87ని ఉంటే 88గా రిజిస్ట్రేషన్ చేయించుకొని ఆ తర్వాత రెవెన్యూ అధికారులని ఒత్తిడి తీసుకొచ్చి మళ్ళీ అదే సర్వే నెంబర్తో రిజిస్ట్రేషన్ చేయించుకొని అగ్రిగోల్డ్ భూములని కారు చౌకగా కాకుండా అప్పనంగా కొట్టేసే ప్రయత్నం చేశారు. దాదాపుగా కొట్టేశారని కూడా చెప్పుకోవచ్చు. సో ఈ నేపథ్యంలో దానికి సంబంధించి కొంతమంది ఇచ్చిన సమాచారంతో అధికారులు విచారణ ప్రారంభించారు. ఇప్పటికే 2 అధికారులని ప్రభుత్వం కూడా సస్పెండ్ చేసింది. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే ఏపీ సిఐడి శరవేగంగా దర్యాప్తు చేసింది. పోలీసులు విచారణ పూర్తి చేసి డీజీపీకి నివేదిక ఇచ్చారు. డీజీపీ కేసుని సిఐడికి బదలాయిస్తూ కూడా తీర్పునిచ్చారు. ఈ నేపథ్యంలో ఈరోజు ఉదయం ఇబ్రహీంపట్నంలో జోగి రమేష్ నివాసంలో సిఐడి అధికారుల బృందం, ఏసీబీ అధికారులు సంయుక్తంగా 15 మందితో కూడుకున్న బృందం ఆయన నివాసంలో సోదాలు నిర్వహించింది. పలు కీలకమైన డాక్యుమెంట్లను కూడా స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తూ ఉంది. ఈరోజు జోగి రమేష్ కుమారుడు రాజీవ్ను కూడా ఏసీబీ అధికారులు అరెస్ట్ చేసి ప్రస్తుతం అతన్ని విజయవాడ ఏసీబీ కార్యాలయంలో విచారణ చేస్తూ ఉన్నారు. ఇక ఆయన గతంలో లోకేష్, చంద్రబాబు, పవన్ కళ్యాణ్పై చేసిన వ్యాఖ్యలకు సంబంధించి కూడా లోకేష్ రెడ్ బుక్లో పేరు రాసుకున్నారనేది ప్రస్తుతం జరుగుతున్న చర్చ. దీంతో పాటుగా తాజాగా ఏదైతే 2022లో అప్పటి ప్రతిపక్ష నేత, ఇప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసంపై దాడికి పాల్పడిన దాంట్లో ప్రథమ ముద్దాయిగా జోగి రమేష్ ప్రముఖంగా అప్పట్లో ఉంది. కానీ పోలీసులు అప్పుడు అధికారం ఉంది కాబట్టి విచారణ చేపట్టలేదు. కూటమి ప్రభుత్వం రాగానే విచారణ చేపట్టింది. ప్రస్తుతం జోగి రమేష్ ముందస్తు బెయిల్ కోసం ఏపీ హైకోర్టులో బెయిల్ పిటిషన్ కూడా దాఖలు చేశారు. అది విచారణ కొనసాగుతోంది. ఈ ట్విస్టులు కొనసాగుతున్న తరుణంలో ఉదయం కుమారుడు అరెస్టు, సాయంకాలం విచారణకు హాజరు కావాలని చెప్పి కూడా ఏపీ డీజీపీ కార్యాలయం సంబంధించి ఏదైతే
ఏదైతే ఈ కేసు విచారణ చేపడుతుందో చంద్రబాబు నివాసంపై దాడికి ప్రత్యేకంగా కూడా ఒక బృందాన్ని ఏర్పాటు చేశారు. ఆ బృందం జోగి రమేష్కి కొద్దిసేపు క్రితమే నోటీసులు ఇచ్చినట్టు తెలుస్తూ ఉంది. సాయంకాలం 5 గంటలకి ఏపీ డీజీపీ కార్యాలయానికి వచ్చి ఈ కేసుకు సంబంధించి ఎందుకు దాడికి పాల్పడాల్సి వచ్చింది, అసలు ఎందుకు చంద్రబాబు నివాసానికి రావడానికి గల కారణం ఏంటి, ఎవరి పోద్బలంతో వచ్చావు అనే దానికి సంబంధించి కూడా ఆయన వివరాలు చెప్పాల్సిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. దాంట్లో సరైన సమాధానం చెప్పకపోతే జోగి రమేష్ని కూడా ఇవాళ రేపట్లో అరెస్ట్ చేసే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. మరొక వైపు జోగి రమేష్ గృహ నిర్మాణ శాఖ మంత్రిగా గత ప్రభుత్వంలో ఉన్నారు. అప్పుడు జగనన్న కాలనీల పేరుతో వైఎస్ఆర్సీపీ సంబంధించిన నేతలు ఎమ్మెల్యేలకు సంబంధించిన భూములని, కారు చౌకగా ఉన్న భూములు, శివారు ప్రాంతంలో ఉన్న భూములని ప్రభుత్వం డబ్బుతో 100 కోట్ల రూపాయల కొనుగోలు చేసి అక్కడ జగనన్న కాలనీల పేరుతో నిర్మాణాలు చేపట్టారు. దీనికి సంబంధించి కూడా వేల కోట్ల రూపాయల స్కామ్ జరిగిందని ప్రస్తుత ప్రభుత్వం గుర్తించింది. దీనిపై కూడా సమగ్రమైన దర్యాప్తుకి ఆదేశిస్తామని చెప్పి కూడా ఇటీవల గృహ నిర్మాణ శాఖ మంత్రి పార్థసారథి కూడా చెప్పారు. సో ఇప్పటికే జోగి రమేష్కి సంబంధించి అగ్రిగోల్డ్ ఆస్తుల కేసు 1 కొనసాగుతుంది, 2 చంద్రబాబు నివాసంపై దాడి యత్నం, 3 గృహ నిర్మాణ శాఖలో ఆయన పరిధిలో చేసిన సమయంలో జరిగిన అవతవకలు, వీటన్నిటిపై కూడా విచారణ చేస్తూ ప్రభుత్వం శరవేగంగా దర్యాప్తు చేస్తూ ఉంది. వీటన్నిటికి సంబంధించి కూడా జోగి రమేష్ అయితే మాత్రం ప్రస్తుతం ఏదైతే సిఐడి ఇటు ఏసీబీ చిక్కుల్లో పడ్డట్టు తెలుస్తూ ఉంది. ప్రస్తుతం ఖచ్చితంగా జోగి రమేష్పై ఈ 3 రకాల కేసులకు సంబంధించి కూడా ఆయన విచారణ ఎదుర్కొని జైలుకి వెళ్ళే పరిస్థితులు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఏదైతే గతంలో ప్రభుత్వాన్ని అడ్డు పెట్టుకొని ఇష్టానుసారంగా వ్యవహరించారో వారినే టార్గెట్గా చేసి ఇప్పటి ప్రభుత్వం వారు గతంలో ఎటువంటి తప్పులు చేశారు, దానికి సంబంధించిన ఆధారాలు, వివరాలను సేకరించి వారిపై చట్ట ప్రకారమే శిక్షిస్తామని చెప్పి నిత్యం చంద్రబాబు చెప్తున్నారో దానికి అనుగుణంగానే చట్ట ప్రకారమే జోగి రమేష్పై చర్యలు తీసుకునే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి. సత్తాజ్. రైట్, థ్యాంక్ యూ శివ.